6 దగ్గర మార్క్ చేసుకోండి. యాస్టీస్గా ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర మీకు ఒక విషయం చెప్దామని చెప్పి వీడియో షేర్ చేస్తున్నానండి. మెయిన్ ఇక్కడే అండి. నాకు ఒక కస్టమర్ మన సబ్స్క్రైబర్ ఒకరైతే అడిగినారు, అక్క ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం పట్టేసినట్టు వస్తుంది, అది ఎలా మనం క్లియర్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్పండి అక్క అని చెప్పానని అడిగిండ్రు. వారి కోసం అయితే క్లియర్గా చెప్తానండి నేను. అయితే దాదాపుగా ఎవరైనా కానీ ఇక్కడ షోల్డర్ ఎంత ఉంటే 6.5 ఇంచులు ఉంది కదండి, యాస్టీస్గా 6.5 ఇంచులే తీసుకుంటాను. ఇక్కడ తీసుకునేసరికి ఏంటంటే చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ తీసుకుంటాం. ఆర్మ్ రౌండ్ తీసుకుంటే చూడండి, ఇప్పుడు సపోజ్కి 7.5 ఉందనుకోండి, ఆర్మ్ రౌండ్ 7.5 ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఈ 7.5కి ఇక్కడ మనం ఎండ్ చేసేస్తాం. ఇక్కడ నుంచి సైడ్ కుట్లు అనేటివి ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఈ కొంతంటే చిన్న సైజ్ బ్లౌజులకు అయితే మాత్రము ఒక 1/2 ఇంచు పెంచుకోండి. కొంచెం హెవీగా అంటే 34, ఇప్పుడు ఈ 34-35 వాళ్ళకి 1/2 ఇంచు పెంచుకోండి. ఇప్పుడు ఇట్లా లేదు, ఇంకొంచెం పెద్ద సైజ్ బ్లౌజుల వాళ్ళకి 1/4 ఇంచు అంటే 7.5 అనుకోండి. అలా ఇంకొంచెం మరీ హెవీ సైజ్ పెద్ద సైజ్ బ్లౌజులకు మాత్రం 1 ఇంచ్ దాకా మనం ఎక్స్టెన్షన్ చేసుకున్నా కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎందుకంటే ఆర్మ్ రౌండ్ దగ్గర కొందరికి మాత్రం ఫ్యాట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాట్ను మనం కవర్ చేయడం కోసం ఎక్కడ కూడా ఉబ్బులు రాకుండా, ఎక్కడ కూడా పట్టేయకుండా ఇలానైతే కట్ చేసుకున్నారు అనుకోండి. ఇక్కడ ఓన్లీ నేను చెప్పేది చిన్న సైజ్ బ్లౌజులకు మాత్రము 1/2 ఇంచు పెంచుకోండి. మీడియం సైజు 34-35 వరకు 1/2 ఇంచు, 35 కంటే 36 నుంచి 40 వరకు ఉన్న వాళ్ళకైతే 1/4 అంటే 7.5, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ మాత్రం 1/2 ఇంచు. అలా ఇక్కడ మళ్ళీ ఇంకా పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే మాత్రం ఖచ్చితంగా 1 ఇంచ్ పెంచాలి. పెంచడం అంటే ఎట్లా పెంచాలి, ఇక్కడ 1/4 ఇంచులు ఉందనుకోండి, ఇది పెద్ద సైజ్ బ్లౌజే అనుకోండి, 1/4 ఇంచులు అంటే ఇక్కడ 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లైన్ అనేది ఇంత క్రాస్గా వస్తుంది. ఇలా క్రాస్గా వచ్చిన దాన్ని మనం ఇలా పెట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి, వచ్చిందా రాలేదా మన మెజర్మెంట్కి పర్ఫెక్ట్గా అని. 7.5 వచ్చింది. ఇట్లా అంటే మనం సైజులను బట్టి మనం మార్కింగ్ అనేది పెంచుతూ ఉండాలి. ఇక్కడ నేను 35 చెస్ట్ లూజ్, అప్పర్ చెస్ట్ 35 ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఇప్పుడు ఈ మనం మెజర్మెంట్ అప్పర్ చెస్ట్ ప్రకారంగానైతే 7.5 రావాలి కదా. యాస్టీస్గా 7.5 వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం మనం. చూడండి 7.5 ఇంచులు అయితే వచ్చింది. అయితే ఇంతకు ముందు చెప్పినట్టు స్ట్రేట్గా తీసేసరికి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ పట్టేసినట్టు అవుతుంది. ఇప్పుడు నెక్ అయితే ఇంత ఉంటుంది కదా, మనం యాస్టీస్గా ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటాము. ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ పట్టేసినట్టు అవుతుంది. దీన్ని ఎంత కుట్లిప్పి మనం ఇది చేసినా కానీ జస్ట్ ఇక్కడ వరకే తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ యాస్టీస్గా యథావిధిగా మనం పట్టేయాల్సిన క్లాత్ అయితే ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పట్టేసినట్టు వస్తుంది. ఇది నేను క్లియర్ చేసినానని అనుకుంటున్నానండి. ఇది ఎవరికైనా యూజ్ అయితే మాత్రం యూజ్ చేసుకుంటారన్న ఉద్దేశం కొద్దీ నేను వీడియో షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ బాడీ మెజర్మెంట్ ఇచ్చినప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలనేది. నెక్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. అంటే షోల్డర్ ఇక్కడ సైడ్ మాత్రం ఇక్కడ తక్కువ కొంచెం పెద్దగానే పెట్టుకుంటానండి షోల్డరు. నేను 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. మిగతాది ఎంత ఉంటే అంత. చూడండి 2.5 ఇంచులు. డౌన్ నెక్ మాత్రము 9.5 ఉంది. 9.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఒక 1/2 ఇంచు అంటే మనకి నెక్ విడ్త్ కోసము ఒక 1/2 ఇంచు అయితే పెంచిన. ఆ 1/2 ఇంచు పెంచిన తర్వాత ఈ మార్కింగ్కి ఒక లైన్ గీయండి. ఇలా గీసిన తర్వాత రౌండింగ్ అనేది కరెక్ట్గా రౌండ్ తీసుకుంటే సరిపోతుందండి. ఇదండి బ్యాక్ పార్ట్ కటింగ్. మనకు బాడీ మెజర్మెంట్ ఇచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను మెయిన్గా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే చెస్ట్ లూజు వాళ్ళకి బాడీ మెజర్మెంట్ ఇచ్చినా, బ్లౌజ్ కొలత ఇచ్చినా కానీ ఇక్కడ చెస్ట్ దగ్గర అంటే వీ పట్టి దగ్గర వెనుక భాగం కానివ్వండి, ఫ్రంట్ పార్ట్ దగ్గర కానివ్వండి, ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడ పట్టేసినట్టు వస్తుంది అని చెప్పని మన సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ అయితే కాల్ చేసి చెప్పిందండి. ఇక్కడ దగ్గర సబ్స్క్రైబరే, వాళ్ళ కోసం మాత్రమే ఇది వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి.
ఎవరికైనా ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది అని చెప్పనని వీడియో తీసి పెడదాము అని చెప్పేసి మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి. కట్ చేసి చూపిస్తాం మీకు ఒకసారి. చూడండి, ఇప్పుడు దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తా. చూసిండ్రా, 7:45, 7:45 అంటే 7:45 కంపల్సరీగా రావాల్సిందే. ఒక పాయింట్ అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లం ఏమి లేదండి, ఎందుకంటే స్టిచ్చింగ్లో చూసుకోవచ్చు. మరి 1/2 ఇంచు 3/4 ఇంచు 1/4 ఇంచు అయినా కానీ కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేయొచ్చు. కాకపోతే 1/2 ఇంచు వరకు వచ్చిందనంటే మాత్రం తేడా వచ్చిందని చెప్పని గమనించుకోవాలి. ఈ విషయం మీకు తెలిసి ఉండకపోయి ఉండొచ్చు అని అనే విషయం గురించి అయితే నేనైతే షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.